నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఇట్స్ మీ శ్రీవల్లి. నా ఈ ఛానల్లో నేను లైఫ్ స్టైల్ రిలేటెడ్ కాంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటాను, లైక్ హాల్స్, రివ్యూస్, స్కిన్ కేర్, హెయిర్ కేర్. డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ఇఫ్ యూ లైక్ దీస్ కైండ్ ఆఫ్ కాంటెంట్. నౌ లెట్స్ జస్ట్ డైవ్ ఇంటు ద వీడియో. యాక్చువల్ గా నేనైతే సెకండ్ టైం నుమాయిష్కి వెళ్దామని చెప్పేసి ఇది ఒక మెమరీలా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీకు కూడా చూపిస్తానని చెప్పేసి కాంటెంట్ షూట్ చేశాను. సో నేను వీక్ డేనే వెళ్దాం అనుకున్నా, బికాస్ వీకెండ్ అయితే చాలా రష్ ఉంటుంది కాబట్టి వీక్ డేనే వెళ్ళాను అండ్ చాలా ప్రశాంతంగా అనిపించింది వీకెండ్స్ కన్నా. సో మెట్రో నుంచి వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు, బికాస్ అక్కడ పార్కింగ్ ప్రాబ్లం కాబట్టి మెట్రోలోనే వెళ్ళిపోయాం. ఇంకా ఎలాగో మీ అందరికి తెలుసు, మెట్రోలో వెళ్తే గాంధీ భవన్ లోనే దిగాలి. అండ్ నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు థర్డ్ గేట్ నుంచి వెళ్ళాను కాబట్టి ఈసారి సెకండ్ గేట్ నుంచి వెళ్దాం అనుకుని మేమైతే స్టార్ట్ అయిపోయాం. లిటరలీ వీక్ డేస్ అయినా వీకెండ్స్ అయినా మెట్రో అయితే ఫుల్ రష్ గా ఉంటుంది. ఇంకా ఏ ఆప్షన్ లేకుండా మేమైతే బయలుదేరిపోయాం అనమాట. ఆ రోజు మేము 3 o'clock or 4 o'clock బయలుదేరాం. వీక్ డే అయినా కూడా చాలా మంది ఉన్నారు అనమాట. అంటే వీకెండ్స్ లోనే చాలా రష్ ఉంటుంది, వీక్ డే కొంచెం ప్రశాంతంగా ఉంటుందేమో అనుకున్నాను, బట్ ఇట్స్ నాట్ ద సేమ్ వే ఐ థాట్. నుమాయిష్ కి వెళ్దాము అనుకుంటున్నారంటే ప్లీజ్ అవాయిడ్ ఓన్ వెహికల్స్, బికాస్ అక్కడ పార్కింగ్ చాలా ప్రాబ్లం. ఇంకా నుమాయిష్ ఎంటర్ అవ్వక ముందే ఇంకా ఇలా చాలా స్టాల్స్ ఉన్నాయన్నమాట, లైక్ ఫుట్ పాత్ మీద ఫ్లవర్ వేజెస్, హోమ్ డెకార్స్, ఇయర్ రింగ్స్, నెక్ చైన్స్, హ్యాండ్ బ్యాగ్స్ అండ్ చాలా ఫుడ్. అండ్ జాతరలో పెడుతూ ఉంటారు కదా రెడ్ అచ్చులు, అది కూడా ఉన్నాయన్నమాట. ఆల్సో మనకు కావాలంటే నేమ్ బ్రేస్లెట్స్ కూడా చేసుకోవడానికి ఉన్నాయి, నేమ్ బ్రేస్లెట్స్ కానీ కీ చైన్స్ కానీ ఇలాగా. ఫ్రాంక్లీ నుమాయిష్ అంటే నేను అసలు వెళ్ళాలనుకోలేదు అసలు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఐ వాజ్ లిటరలీ బ్లోన్. చాలా బాగున్నాయి కలెక్షన్, అట్ ద సేమ్ టైం ప్రైస్ రేంజ్ కూడా. అండ్ ఇయర్ రింగ్స్ అండ్ ఆక్సిడైజ్ జ్యువెలరీ అయితే ఓ మై గాడ్ అసలు చాలా కలెక్షన్ ఉన్నాయన్నమాట. ఇన్ కేస్ మనకు నచ్చాలే గానీ ఇన్ కేస్ మనకు ప్రైసెస్ తెలిస్తే అవి బార్గెన్ కూడా చేసుకోవచ్చు. చిన్న ఇయర్ రింగ్స్ నుంచి పెద్ద ఇయర్ రింగ్స్ వరకు కలెక్షన్ అయితే సూపర్ ఉన్నాయి. ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ అండ్ ఆక్సిడైజ్డ్ బ్యాంగిల్స్, ఆక్సిడైజ్డ్ నెక్లెసెస్. ఇవాళ రేపు ఇన్విజిబుల్ చైన్ నెక్లెసెస్ చాలా ఫేమస్ అవుతున్నాయి కదా, లైక్ ట్రెండ్ అవుతుంది కదా, అవి కూడా ఉన్నాయి. నేను ఈ చైన్స్ కోసం చాలా వెతికాను అనమాట. ఆక్సిడైజ్ నెక్లెసెస్ కానీ, చోకర్స్ కానీ ఇవన్నీ లైక్ ఇండో వెస్టర్న్ కానీ లేదంటే శారీస్ మీద క్యాజువల్ గా చాలా బాగుంటాయి. చూసినాక క్రౌడ్ ఎలా ఉన్నారో, వీక్ డేస్ కూడా క్రౌడ్ అంతలా ఉన్నారు. మేము సుజాత గేట్ నెంబర్ 2 నుంచి వెళ్ళాం అనమాట. ఇంకా అందరికి తెలిసినట్టే ఎండ్ టికెట్ అయితే 50 rupees ఉంటుంది. అండ్ నేను ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీగా వాటర్ బాటిల్ అండ్ క్యాష్ క్యారీ చేసుకుని వెళ్ళాను అనమాట. ఎందుకంటే క్యాష్ తీసుకుని వెళ్తేనే నాకు ఒక ఎస్టిమేషన్ గా ఉంటుంది ఎంత ఖర్చు పెట్టాను ఏంటి అని, బికాస్ ఫోన్ పేలో వెళ్తూ ఉంటే నాకు తెలియదు అనమాట. ఇంకా ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ అయితే గేట్ నెంబర్ 3 వైపు వెళ్ళడానికి ఉంటుంది. నేను ఆల్రెడీ గేట్ నెంబర్ 3 వైపు కవర్ చేశాను కాబట్టి ఇంకా స్ట్రైట్ గా వెళ్తే మనకి ఎగ్జిబిషన్ అవన్నీ ఉంటాయంటారా, ఫుడ్ కోర్ట్. ఇంకా వెళ్ళగానే మనం ఫుడ్ కోర్ట్ వైపు వెళ్ళాము కాబట్టి ఇంకా రైట్ సైడ్ తీసుకున్నాను. ఇక్కడైతే బెడ్షీట్ స్టాల్స్, డ్రెస్సెస్, శాండల్స్ ఇలా చాలా ఉన్నాయి. ఫ్రాంక్లీ నేను డ్రెస్సెస్ తీసుకున్నాను నేను అస్సలు అనుకోలేదు, కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా 2 డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను. సో నేను ఏమేమి తీసుకున్నానో మీకు హాల్ లో చూపిస్తాను. నుమాయిష్ ఎగ్జిబిషన్ కి వెళ్ళి ఎక్కడెక్కడ స్టాల్స్ ఉన్నాయి, ఏమేమి స్టాల్స్ ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఈ ట్రైన్ లో వెళ్ళొచ్చు, బికాస్ ఇది మొత్తం నుమాయిష్ అనేది తిప్పుతుందంట. అండ్ 40 rupees సంథింగ్ చార్జ్ చేస్తారు. ఒకసారి ఆ ట్రైన్ లో వెళ్ళి మొత్తం తిరిగి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని ఒక ఐడియా వచ్చిన తర్వాత మన షాపింగ్ చేసేసుకోవచ్చు. ఇంకా గేట్ నెంబర్ 2 నుంచి రైట్ సైడ్ రాగానే ఇక్కడ నాకు బట్టల స్టాల్ కనిపించింది అనమాట. చాలా క్యూట్ గా ఉన్నాయి. కార్డ్ సెట్స్ గానీ, కుర్తీస్ గానీ, అండ్ నైట్ వేర్, షార్ట్ టాప్స్, లాంగ్ కుర్తాస్ ఇలా చాలా ఉన్నాయి. అసలు బార్గెన్ అయితే చేయలేదు, బట్ కలెక్షన్ బాగుంది, క్వాలిటీ బాగుంది అనుకుంటే తీసేసుకోవచ్చు. అండ్ సేమ్ అదే లైన్ లో చాలా బెడ్షీట్ స్టాల్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కిడ్స్ కి టాయ్ స్టోర్స్ అలా ఉన్నాయి అనమాట. అండ్ లెఫ్ట్ లోకి వచ్చేస్తే ఇంకొక చిన్న స్టాల్ ఉంది, ఒక బజార్ లాగా ఉన్నాయి అనమాట. లైక్ ఖాదీ గానీ ఇలా చాలా ఉన్నాయి. ఇది ప్యూర్ సిల్క్ అని చెప్పారు. లైక్ ఈ సారీ 6,500 or 7,000 చెప్పారు. నాకు అంత అనిపించలేదు, బికాస్ చాలా పల్చగా ఉంది. అట్ ద సేమ్ టైం అంత కాస్ట్ పెట్టి ఇప్పుడు అక్కడ తీసుకుంటే అది నిజం సెల్ కావాలైతే తెలియదు. అండ్ బార్గెన్ కూడా ఓకే అని అన్నారు. నాకు తెలిసి ఇన్ కేస్ అది అవసరం ఉంటే తీసుకుందాం అనుకున్నాను, బట్ నాకు అంతగా తెలియదు కాబట్టి ఇప్పుడు ఏమంత ఒకేషన్ కూడా లేదు అంత కాస్ట్ పెట్టి కొనేసి వార్డ్రోబ్ లో పెట్టుకునే కన్నా నెక్స్ట్ టైం ఇంకా బెస్ట్ ఆప్షన్స్ అండ్ ఇంకా చాలా డిజైన్స్ వస్తాయి కాబట్టి ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని తీసుకోవడం మానేసాను అనమాట. అండ్ నుమాయిష్ జుత్తీస్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి. లైక్ మనకి ట్రెడిషనల్ గానీ, ఎథ్నిక్ గానీ చాలా బాగుంటాయి. క్వాలిటీ మంచిగా చూసుకొని మనం ప్రైస్ రేంజ్ బార్గెన్ చేసుకుంటే మనకి చాలా బాగుంటాయి. జుత్తీస్ నాకు అంత సూట్ అవ్వదు అనిపిస్తుంది. సో నార్మల్ చెప్పులు చూద్దాం అనుకుని వెళ్ళాను అనమాట. శాండిల్స్ చూసాను, చాలా బాగున్నాయి, బట్ నా సైజ్ కి చాలా తక్కువ కలెక్షన్ ఉన్నాయి. అండ్ 2-3 pairs నాకు సూట్ అయినవన్నీ చూసుకొని నాకు నచ్చింది ప్రైస్ అడిగాను అనమాట. ఒక్కొక్కటి 450, 350, 500 అని చెప్పారు. నేను నిజంగా అసలు క్వాలిటీ అంత బాగాలేదు, మాక్సిమం 5-7 times వేసేసుకొని వదిలేసే అంత క్వాలిటీ. అండ్ ఆ క్వాలిటీకి వాళ్ళు 450 అనగానే నాకైతే దిమ్మ తిరిగిపోయింది. అసలు ఏంట్రా బాబు, అసలు ఏముందని దాంట్లోని, అసలు కిందన ఫ్లాట్ లిటరలీ
చాలా పల్చగా ఉంది. అండ్ నెక్స్ట్ ఈ డెకార్ షాప్ లో ఒక ట్రే చూసాను అనమాట, వుడెన్ ట్రే. అది చాలా బాగుంది. కాస్ట్ ఎక్కువే చెప్పారు, బట్ నేను బార్గెన్ చేసుకొని తీసుకొని వచ్చాను. ఏం తీసుకున్నాను, ఏ ట్రే తీసుకున్నాను, ఎంత కాస్ట్ అయింది, అసలు ఆ ట్రేకి జరిగిన ట్రాజడీ మీ అందరితో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వీడియో హాల్ వస్తుంది. సో ఈ రోజు ఇది పోస్ట్ చేస్తున్నాను కదా, మేబీ నెక్స్ట్ 1 or 2 days లో అది కూడా పోస్ట్ చేసేస్తాను. సో మీకు కూడా తెలుస్తుంది 15th లో ఎండ్ అయిపోతుంది కదా. సో మీరు ఇన్ కేస్ ఈ లాస్ట్ 2 to 3 days లో వెళ్ళారు అంటే ఎంత బార్గెన్ చేసుకోవచ్చు అని చెప్పేసి, బికాస్ లాస్ట్ 3-4 days లో చాలా తక్కువకి సేల్ చేస్తారని చెప్పి విన్నాను అనమాట. అండ్ నిజంగా అనుకున్నాను, బికాస్ నేను ఒకసారి వెళ్దాము అనుకుంటున్నాను, బట్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ అని చెప్పేసి, బికాస్ ఇది ఎంత వీక్ డేస్ కదా, సో హాలిడే తీసుకొని వెళ్ళాలి. ఆల్సో ఈ వీకెండ్ మళ్ళీ ట్రావెల్ అవుతున్నాం కాబట్టి కొంచెం టైట్ స్కెడ్యూల్ ఉంటుంది. ఇంకా షూట్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. వెళ్ళినప్పుడు ప్రశాంతంగా వెళ్ళాలి అనుకుంటున్నాను. ఈ స్టాల్ లో మంచి మంచి కలెక్షన్ ఉంటాయి అనమాట, లైక్ మీనియేచర్స్ కానివ్వండి, లేదు అంటే వుడెన్ స్టఫ్ అండ్ ఆల్. అండ్ నాకైతే మ్యూజిక్ బాక్స్ చాలా నచ్చింది అనమాట. ఇన్ కేస్ గిటార్ అని ఉంటే గిటార్ ప్లే అవుతుంది, అండ్ ఇన్ కేస్ వైలిన్ ఉంటే వైలిన్ ప్లే అవుతుంది. చాలా బాగుంది, సూదింగ్ గా ఉంది. అండ్ ఇవే ఆ మ్యూజిక్ పీసెస్ అనమాట. అండ్ చాలా డెకార్ కి మనకి చాలా బాగుంటాయి. అండ్ వుడెన్ స్టఫ్ అంతా కూడా చాలా క్లాసీగా క్యూట్ గా కనిపిస్తాయి కదా. ఇంకా ఇక్కడ కూడా మేము కొన్ని షాప్ చేసాం, అవన్నీ కూడా నెక్స్ట్ మీరు హాల్ లోనే చూస్తారు. ఎస్, నేనేం షాప్ చేశానో మీ అందరికి చెప్తాను, అవన్నీ ఒక హాల్ లో చూపిస్తాను. అసలు వీక్ డే లో కూడా ఇంత మంది జనాలు అంటే నాకు నిజంగా అసలు వెళ్ళాలని కూడా అనిపించట్లేదు. కోవిడ్ వచ్చిన తర్వాత నాకు క్రౌడెడ్ ప్లేసెస్ ని అవాయిడ్ చేయాలి అనిపిస్తుంది. అండ్ ఈ ప్లేస్ లో అయితే నిజంగా 90s అనమాట. లైక్ ఆ టాయ్స్ అవన్నీ కూడా నాకు చాలా క్యూట్ గా అనిపించాయి. 90s కిడ్స్ ఇది గ్యారంటీ రిలేట్ అవుతారు, ఎందుకంటే ఈ గేమ్స్ చాలా ఆడాం కదా మనం, వీడియో గేమ్స్ కానివ్వండి, లేదు అంటే ఆ రింగ్స్ అన్ని ఆ స్ట్రా లోకి తీసుకొని రావడం, అది నేనైతే ఫిష్ క్యాచింగ్ అని అంటాను. మరి మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ క్యూట్ ఇరేజర్స్ కూడా, లైక్ ఫ్రూట్ ఇరేజర్స్, స్ట్రాబెరీ, లెమన్, బనానా, గ్రేప్స్, పైనాపిల్, ఇలా చాలా క్యూట్ గా ఉన్నాయన్నమాట. ఈ ఇరేజర్స్ చూస్తూ ఉంటే నాకైతే నా చైల్డ్హుడ్ గుర్తొచ్చింది. అండ్ మీలో ఎంతమందికి క్యూట్ పెన్ పెన్సిల్స్ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే క్యూట్ పెన్ పెన్సిల్స్ అవన్నీ కలెక్షన్స్ చాలా ఇష్టం. అందులో ఈ పెన్ పెన్సిల్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ మన చిన్నప్పుడు ఒక స్కేల్ ఉంటుంది కదా, లైక్ హ్యాండ్ మీద కొడితే అది మొత్తం రొటేట్ అయిపోతుంది కదా, హ్యాండ్ బ్రేస్లెట్ లాగా అనొచ్చు. అండ్ నేనైతే ఇక్కడ మస్కటీ మ్యాంగో మిల్క్ తీసుకున్నాను. నాకు మ్యాంగో ఫ్లేవర్స్ అంటే చాలా ఇష్టం. అండ్ మస్కటీ మ్యాంగో మిల్క్ అని చూడగానే ఇంకా తీసేసుకున్నాను. షాపింగ్ కి వెళ్ళినప్పుడు, ఎగ్జిబిషన్స్ కి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తినకుండా తాగకుండా ఉండలేం కదా. అండ్ వీ ఆల్ హ్యావ్ దట్ అర్జ్ టు హ్యావ్ సంథింగ్, బికాస్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ ఎగ్జాషన్ మనకు కొంచెం టైం కావాలి, పీస్ కావాలి, అండ్ కొంచెం స్ట్రెంత్ కూడా కావాలి, ఓపిక కూడా కావాలి. అండ్ సీ వాట్ ఐ నోటిస్డ్, యాక్చువల్ గా అక్కడ డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా అవుతున్నాయి అనమాట. నేను గేట్ నెంబర్ 1 దగ్గర ఎగ్జిబిషన్, జెయింట్ వీల్ అవన్నీ ఉంటాయేమో అనుకున్నాను, కానీ నాకు ఎక్కడ కనిపించలేదు. సో ఇన్ కేస్ మీరు కానీ వెళ్ళుంటే ఎక్కడ నాకు ఒకసారి కామెంట్ చేయండి, సో దట్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఐ విల్ ఎక్స్ప్లోర్ దాట్ ఆల్సో. బికాస్ ఎగ్జిబిషన్ అంటే మనకి జెయింట్ వీల్ అవన్నీ ఉండకపోతే మనకి ఎగ్జిబిషన్ అనిపించదు కదా. ఇది నార్మల్ లాగా నాకు షాపింగ్ లా అనిపిస్తుంది. ఇంకా ఇంత తిరిగిన తర్వాత మనకి ఆకలిస్తుంది కాబట్టి కొంచెం పేట్ పూజ కూడా చేసుకుందాం అని చెప్పేసి మేమైతే సోయా చాప్ తీసుకున్నాము. సో మేము అఫ్ఘానీ సోయా చాప్ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. టేస్ట్ అయితే బాగుంది. దిస్ వాజ్ అరౌండ్ 220. అండ్ ఇద్దరికి కాకుండా ఒకరైతే మంచిగా తమ్మి ఫుల్ గా తినాలి అంటే తినొచ్చు, లేదు జస్ట్ టేస్ట్ చేయాలి అంటే అది జస్ట్ టేస్ట్ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ రౌండ్ ని ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు అనమాట. బికాస్ నాకు ఎక్కువ అక్కడ ఆప్షన్స్ కనిపించలేదు. ఈ టైం కన్నా నా ఓపిక అంతా నశించిపోయింది అనమాట. ఇంకా ఏ షాపింగ్ వద్దు, అయిపోయింది, మనం అంతా కవర్ చేసేసుకుందాం, వెళ్ళిపోదాము అనుకుని ఇంకా స్టార్ట్ అయిపోదాం అని అనుకునే లోపే ఇంకొన్ని షాపింగ్ చేసామన్నమాట. ఇంకా ఏమేమి షాపింగ్ చేశాను ఏంటి నెక్స్ట్ హాల్ లో చూపిస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో అండ్ మై కాంటెంట్, డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఒక చిన్న లైక్ చేస్తే ఇట్ విల్ బి ఎ గ్రేట్ సపోర్ట్ ఫర్ మీ. నేను చాలా క్రేజీ స్టఫ్ చేస్తూ ఉంటాను. అండ్ స్టే ట్యూన్ ఫర్ మై హాల్ వీడియో. సీ సూన్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అంతవరకు చలో బై.